ప్రధాన కార్యదర్శి ఝాన్సీ సౌజన్య. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘము మేము చాలా గత 18-19 సంవత్సరాల నుంచి కూడా సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ విద్యాశాఖలో పనిచేస్తున్నామండి. చాలా వెట్టి చాకిరీ చేపిస్తున్నారు. అన్ని ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నాయి కానీ వాటిని గుట్టదాఖలు అవుతున్నాయి. గత ప్రభుత్వం కూడా మేము అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు ఇలానే నిరవధిక దీక్షలు చేసినప్పుడు అప్పుడు PCC చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చి ఉన్నారు. మేము వచ్చినటువంటి 100 రోజుల్లోనే మీ లీడర్స్ని పిలిచి మేము సచివాలయం పిలిచి మాట్లాడతాము, మీ సమస్యలు సాల్వ్ చేస్తాము, రెగ్యులర్ చేస్తామని మాకు హామీ ఇచ్చున్నారు సార్. ఈ సంవత్సర కాలంలో మేము ఎన్నో ప్రయత్నాలు చేశాము. ప్రజా దర్బార్లో కూడా లెటర్లు ఇచ్చాము. ఎంపీలు ఎమ్మెల్యేలు అందరినీ కలిసాము సార్. నిరసన దీక్షలు కూడా చేపట్టాము. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కూడా చేశాము. కానీ ఎటువంటి ఫలితం లేనందున మేము సమ్మెకి వెళ్తున్నామని సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత 15 రోజుల్లో కూడా గవర్నమెంట్ నుంచి స్పందన లేదు. అప్పుడు మా కమిషనర్ గారు మమ్మల్ని పిలిచి 3 గంటల పాటు మాతో చర్చలు జరిపారు సార్. చాలా సామరస్యంగా చర్చలు జరిగినాయి. చాలా ఓపికగా మా సమస్యలన్నీ విన్నారు. మాకు నాన్ ఫైనాన్షియల్ ఇస్తానన్నారు సార్. కానీ ఈ ఫైనాన్షియల్ అనేది ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాలసీ మ్యాటర్ కాబట్టి వాళ్ళ పరిధిలో లేదు సార్. మాకు 18-16 సంవత్సరాల నుంచి కూడా మేమందరము వెట్టి చాకిరికి గురవుతున్నాం. పెరిగిన రేట్లకు అనుగుణంగా మేము ఈ జీతాలతో బతికేటటువంటి పరిస్థితి అనేది లేదు కాబట్టి తప్పని పరిస్థితుల్లో మాకు హామీ ఇచ్చింది కూడా అప్పుడు PCC చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మన ప్రీతమ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి విద్యాశాఖ కూడా సార్ దగ్గర ఉంది కాబట్టి ఇన్ని వేల మంది మేము విద్యాశాఖలో చాలా కీలకంగా ఉన్నాం సార్. డిస్ట్రిక్ట్ ఆఫీసులో DPO స్టాఫ్లో పనిచేసే వాళ్ళు, MRC సిబ్బంది, KGBVలో అన్ని వేల మంది టీచర్లు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి 12 రోజులు అవుతున్నా కానీ గవర్నమెంట్కి చీమ కుట్టినట్టు కూడా లేదు సార్. ఎటువంటి చన్నం లేదు. 1,50,000 మంది పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారు సార్. మేమందరం టీచర్లు అందరం బయటకు వచ్చినా కానీ అక్కడ 2 టీచర్లు ఉండి 12 రోజుల నుంచి వాళ్ళు నైట్ డ్యూటీలు చేస్తూ కూడా సెక్యూరిటీ చూస్తున్నారు సార్. SOలు కూడా బయట నుంచే కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఇంతవరకు ఎటువంటి ఇబ్బందులు జరగలేదు. గత నెల 2 నెలలుగా మీరు చూస్తున్నారు తెలంగాణ ప్రభుత్వంలో హాస్టల్స్లలో ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది. తెలంగాణ గవర్నమెంట్లో అన్ని రెసిడెన్షియల్స్ కంటే కూడా కస్తూర్బా పాఠశాలలే 495 ఉన్నాయి. 1,50,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 12 రోజులు ఇంతవరకు ఒక్క ఇష్యూ కూడా ఎక్కడా జరగలేదు సార్. ఇదంతా టీచర్లు, కస్తూర్బాలో పనిచేసేటటువంటి టీచర్లు ఎంత కృషి చేస్తున్నారో అయినా కానీ మేము ఇంత కన్సర్న్తో ఉన్నా కానీ ప్రభుత్వం మా మీద ఏ మాత్రం జాలి, కరుణ ఏదీ లేదు సార్. రేవంత్ రెడ్డి గారు 4 కోట్ల మంది కళ నా కళ అని మాట్లాడారు. ఇంతమంది ఆడపడుచులు రోడ్డెక్కి ఇంత ఆవేదన చెందుతున్నా కానీ ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందించడం లేదు? కస్తూర్బా పాఠశాలలో చదివేటటువంటి పిల్లలు ఆర్ఫాన్స్, సెమీ ఆర్ఫాన్స్, డ్రాప్ అవుట్స్, డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలు, అటువంటి పిల్లలు 12 రోజుల నుంచి విద్యా బోధనకి దూరం అవుతున్నా కానీ ఎటువంటి స్పందన అనేది ప్రభుత్వం నుంచి లేదు సార్. మేము ఇప్పటి వరకు చాలా సామరస్యంగా ఉన్నాం. బట్టి గారితో కూడా మేము మాట్లాడటం జరిగింది. సార్ కూడా CM గారితో మాట్లాడతామని చెప్పారు. ఎటువంటి సమాచారం అనేది లేదు. ఇప్పటి వరకు మేమైతే ఎంతో సామరస్యంగా ఉన్నాం. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మా గురించి ఒక నిర్ణయం వస్తుందని వెయిట్ చేస్తున్నాం సార్. ఏమీ రాలేదు. రాకపోతే మాత్రం ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని, మాకు రెగ్యులర్ అనేది ప్రభుత్వం నుంచి హామీ వచ్చే వరకు కూడా సమ్మెను విరమించేది లేదని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.